అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం. ఈరోజు ఏనుగు తపస్సు అనే ఒక చిట్టి కథని చెప్పుకుందాం. నందనవనంలో ఒక ఏనుగు ఉండేది. ఒకరోజు కాస్త ఎక్కువగా నడిచి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవడానికి ఆగింది. నా శరీరాన్ని చూస్తే నాకే కోపం వస్తుంది. మిగతా అన్ని జంతువులు చలాకీగా పరిగెత్తుతూ ఉంటాయి. నేను కూడా వాటిలానే ఉంటే బాగుండు అనుకుంటూ అందుకోసం తపస్సు చేయడం మొదలుపెట్టింది. కొన్ని గంటల తర్వాత దానికి నీకేం కావాలో కోరుకో అనే మాటలు వినిపించాయి. ఈ పెద్ద శరీరంతో చాలా ఇబ్బంది పడుతున్నాను. నా ఆకారాన్ని చిన్నగా మారిస్తే చాలు అంది ఆ ఏనుగు సంతోషంగా. కొన్ని క్షణాల్లోనే అది చిన్నగా మారిపోయింది. అప్పుడు దాని ఆనందానికి అవధుల్లేవు. వెంటనే మిగతా జంతువుల దగ్గరికి వెళ్ళింది. మొదట్లో ఆశ్చర్యపోయిన జంతువులు మెల్లగా ఎగతాళి చేయడం మొదలుపెట్టాయి. గతంలో దాన్ని చూస్తే భయపడిపోయే జీవులు కూడా ఆట పట్టిస్తూ అగౌరవంగా మాట్లాడుతున్నాయి. సింహం, పులులను చూసి తప్పించుకోవడానికి ప్రయత్నించింది ఏనుగు. ఒకసారి ఎప్పటిలాగే స్నానం చేయడానికి చెరువు దగ్గరికి వెళ్ళింది. కానీ అందులో కాలు పెట్టగానే మునిగిపోసాగింది. దాంతో భయపడి ఒడ్డుకు వచ్చేసి దిగాలుగా కూర్చుంది. మళ్ళీ దానికి ఏంటి అలా దిగులుగా ఉన్నావ్ అనే మాటలు వినిపించాయి. జరిగిందంతా వివరించింది ఏనుగు. మనం మనలా ఉన్నప్పుడే దక్కాల్సిన గౌరవం, మర్యాద అందుతాయి. ఎదుటి వాళ్ళలా ఉండాలనుకుంటే అసలు విలువే ఉండదు. అది ఈ పాటికి నీకు అర్థమై ఉంటుంది కదా అనే మాటలు వినిపించాయి. అవును, అర్థమైంది. నా శరీరమే నాకు కావాలి అంది ఏనుగు. కాసేపట్లోనే పాత శరీరం దానికి వచ్చేయడంతో ఆనందపడింది. నేను నాలాగే బతుకుతాను అనుకుంటూ ఇక ముందుకు సాగింది.